హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్డీస్. నేను మీ జాగిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే ఆలూతో సుజీ వడ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక ఉల్లిపాయ గడ్డ, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 2 బంగాళదుంప గడ్డలు తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని మెత్తగా చిదుముకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి మంటను మీడియంలోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా వేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి, మళ్ళీ మాడిపోతాయి. మనకు జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే మనం ఉంచుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్, అవి వేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర వేసానండి. రుచికి వాసనకి సరిపోవటం కోసం కొద్దిగా కొత్తిమీర వేసాను. ఆ తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నానండి ఇందులో టేస్ట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి. మంటను మీడియంలోనే పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి, కొద్దిగా సేపు ఉంచి. తర్వాత నేను 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకున్నానండి. నేను చూపించిన విధంగా వేసుకోండి వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బొంబాయి రవ్వ 1 కప్పే తీసుకున్నాను. వాటికి నేను ఇదే బౌల్తో 3 కప్పుల వాటర్ వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనకు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయిందండి, మరిగిపోయినాయి బాగా కూడా. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని ఈ రవ్వ మొత్తాన్ని అందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్, గడ్డలు లేకుండా. నాకు ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకుంటే నాకు 1/2 కప్పు మాత్రమే పట్టినాయి ఫ్రెండ్స్ నేను వేసిన వాటర్కి. మీరు చూసుకుంటా వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ముందుగా ఆలు తీసుకున్నా కదా ఫ్రెండ్స్, ఆలు పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసానండి. వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలిసిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని ఫ్యాన్ కింద మనం బాగా చల్లారనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాకు బాగా చల్లారిపోయినట్టు అనిపిస్తుందండి, బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పైనుంచి 1 స్పూన్ అంతా ఆయిల్ వేసానండి. బాగా కలుపుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా మనం బాగా కలుపుకొని రౌండ్గా చుట్టేసుకొని వడ షేప్లో చేతికి ఆయిల్ పూసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పూసుకొని వడ షేప్లో ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకొని బొటన వేలుతో కొద్దిగా నొక్కుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటన్నిటిని తీసేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కింది ఫ్రెండ్స్. బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకొని అటు ఇటు మంటను మీడియంలో పెట్టుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో